శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ఈ ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల యందు చిక్కులు ఉంటాయి, తగు జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మోసపోవడం లాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఎవరు? ఈ కుంభరాశి వారు ఈ నెలలో. ఎందుకంటే ధనస్థానంలోకి శని ప్రవేశించాడు. ధనస్థానంలోకి శని ప్రవేశించడం వల్ల శని రాహువులు ఇద్దరు కూడా ధనస్థానంలో కలిసి ఉండడం వల్ల కొన్ని చిక్కులు రావడము, కొంత డబ్బు నష్టపోవడము అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే మొదటి వారంలో ఈ కుంభరాశి వారికి ధనలాభము, ధాన్యలాభము, వ్యవసాయదారులకైతే ధాన్యలాభము, ఉద్యోగస్తులకైతే ధనలాభము వస్తుంది. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి అంటే మీరు ధర్మకార్యాలు చేయడానికి ముందు కడిగేస్తారు కుంభరాశి వారు. ఈ నెలలో ఈ మొదటి వారంలో ధర్మకార్యాలు చేసి ముందు కడిగేస్తారు. కాబట్టి దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే స్థిరత్వం లేకపోవడం, అంటే ఏ పని చేయడానికైనా ముందు కడిగేస్తే ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల సంఘంలో అపకీర్తి పాలవుతారు రెండవ వారంలో. దానివల్ల మనశ్శాంతిని కోల్పోయి ఎప్పుడు మనోవిచారంతో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో రెండవ వారంలో. దానివల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే మూడవ వారంలో కూడా అనుకోని స్నేహితం ఏర్పడము, ఆ స్నేహితం వల్ల డబ్బు నష్టపోవడము, మనోవిచారము ఏర్పడుతుంది. ఎవరైతే అనుకోని విధంగా కొత్తగా స్నేహితం ఏర్పడుతుంటుందో ఆ స్నేహితుడే శత్రువై కూర్చుంటాడు మీకు కుంభరాశి వారికి. కాబట్టి కొత్త వారితో స్నేహితం చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండి అతన్ని అన్ని రకాలుగా పరీక్షించి స్నేహితం చేయండి. అంతేకాని లేనిపోని చిక్కులు తెచ్చుకొని ధన నష్టం పోవడము, మానసికంగా బాధపడము అనేటువంటిది పెట్టుకోకండి. దానివల్ల అనారోగ్యము, లేనిపోని చిక్కులన్నీ కూడా ఈ మూడవ వారంలో రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి ఆలోచించి ముందు కడిగేయండి. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి మనస్తాపము. ఎందుకంటే మూడవ వారంలో జరిగేటువంటి ఒక సంఘటన వల్ల మనశ్శాంతి లేకుండా జీవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సోదరులతో, భార్యాబిడ్డలతో కలహాలు రావడం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. మనశ్శాంతి లేనప్పుడు ప్రతి విషయాన్ని కోపంగా కఠినంగా మాట్లాడినప్పుడు ఇటు భార్యాబిడ్డలకైనా, ఇటు తోడబుట్టిన వారికైనా, అటు తల్లిదండ్రులకైనా వాళ్ళ మనసు బాధపడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా రెండు మాట్లాడడము, దానివల్ల విరోధభావం ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల భార్యాబిడ్డలతో కలహాలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాలుగవ వారంలో మీకు కుంభరాశి వారికి ఊహించని కష్టాలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అనుకోని కష్టాలు ఎప్పుడు కూడా మీరు ఆలోచించినటువంటి యొక్క పనుల వల్ల అనుకోని కష్టాలు రావడము, ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక రుణం తీరిపోయింది కదా అని చెప్పి అనేటువంటి ఒక విషయంలో మీరుంటే ఆ రుణం తీరలేదు అని చెప్పి రుణం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి కూర్చొని మీకు ఆ డాక్యుమెంట్ చూపించి రుణాన్ని వసూలు చేయడం, ఇది ఒక కొత్త రకమైన బాధే కదా. ఇలాంటి కొన్ని మీకు అనుకోని చిక్కులు రావడం అనేటువంటిది సంభవిస్తుంటుంది. భూ తగాదాలు రావడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది కుంభరాశి వారికి ఈ నాలుగవ వారంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి జాగ్రత్తగా ఏదైనా కూడా జాగ్రత్తగా అడిగేసి లేనిపోని విషయాలు మనసులో పెట్టుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోకండి. ఈ రాశివారు ఈ నెలలో అంటే ఏప్రిల్ మాసంలో శివస్తోత్రం పారాయణం చేయండి, శివనామ స్మరణ చెయ్యండి. శనికి అప్పుడప్పుడు తైలాభిషేకం చేయిస్తూ ఉండండి. దానివల్ల ఈ కుంభరాశి వారికి కొన్ని కష్టాలు తొలగిపోయి సుఖంగా జీవితం గడుపుతూ ఉంటారు. ఇది శుభం.